చెప్పమ్మా, ఏంటి ఇలా వచ్చావు? ఆయన రాత్రి ఒక నెక్లెస్ తీసుకొచ్చారు డాక్టర్. దాంతో నా మెడని అలంకరించాలనుకున్నారో లేకపోతే నాకు ఖరీదు కట్టాలనుకున్నారో తెలీదు. నాతో మాట్లాడడానికి దగ్గరికి రాబోతూ కావాలని నా మీద పడ్డారు. భరించలేకపోయాను డాక్టర్. ఒళ్ళంతా కంపరం పుట్టినట్టు అనిపించింది. వెంటనే నెట్టేశాను. ఆ సంఘటన జరిగిన దగ్గర నుంచి మనసులో ఏదో తెలియని టెన్షన్. నిద్ర పట్టట్లేదు డాక్టర్. అయితే నువ్వు నీ భర్తని అంత ఎక్కువగా ద్వేషిస్తున్నావన్నమాట. ద్వేషం కాదు, అసహ్యం. అతని ప్రవర్తన వల్ల అతని నీడు కూడా తాకితే తట్టుకోలేనంత అసహ్యం. ఓహో, అలాగా. ఏది ఈ క్యాసెట్ విని అదే మాట చెప్పు. నా భర్తని నేను ద్వేషించట్లేదు, ప్రేమిస్తున్నాను. ఆయనంటే నాకు ప్రాణం. ఆయన మనసులో వేరొకరికి స్థానం ఉండడం నేను భరించలేకపోతున్నాను. నా భర్త నాకు మాత్రమే సొంతం కావాలి. ఇప్పుడు చెప్పు, నీ భర్తను నువ్వు ద్వేషిస్తున్నావా, ప్రేమిస్తున్నావా? ఈ ద్వేషం, అసహ్యం అన్నీ పైకి మాత్రమే. కానీ లోపల నీ భర్త మీద నీకు చాలా ప్రేముంది. కానీ ఎవరి మీదో ద్వేషాన్ని నీ భర్త మీద చూపించి నీ భర్త ప్రేమకి నువ్వే దూరమవుతున్నావు. కాఫీ పట్టమంటారా? అవసరం లేదు. పోనీ టిఫిన్ పెట్టమంటారా? వద్దు శిరీష, నువ్వు టిఫిన్ పెడతావు, పెట్టేటప్పుడు పక్కనే ఉంటావు. పొరపాటు నా చేయి నీకు తగలచ్చు, లేదా మళ్ళీ నిన్నట్లాగా నేను నీ మీద పడచ్చు. అది నీకు ఇష్టం లేదు. అసలు నా గాలి తగలితే నీకు ఇష్టం లేనప్పుడు దగ్గరగా ఉండటం ఎందుకు? హాయిగా ఏసీ రూమ్ లో కూర్చొని ఇంగ్లీష్ సినిమాలు చూస్తూ మందు తాగేవాళ్ళం. ఇప్పుడు చూడు, ఈ చీకట్లో దోమలు తరుముకుంటూ మందు కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికంతటికీ కారణం ఆ మైఖేల్ గాడేరా. సరిగ్గా భాను సర్టిఫికేట్స్ ఇస్తానన్న టైంకి భాను వాళ్ళ నాన్నగారిని విడిపించుకు వెళ్ళిపోయాడు. లేదంటే ఈ పాటికి నిర్దోషులుగా బయట తిరుగుతుండేవాడు. అప్పుడే వాడిని లేపేద్దామన్నాను. మన చెల్లెలు మన మాట వింటే చాలు, అనవసరంగా వాడిని ఎందుకు లేపేయటం అన్నావు. మన చెల్లెలు మనకు కాకుండా పోయింది. ఇప్పుడు వీడి వల్ల మనమే మనకి కాకుండా పోయే పరిస్థితి ఏర్పడింది. మనకు ఆ బానో ఇన్స్పెక్టర్ నిజమైన శత్రువులు కారనయ్యా. మైకిలే మనకు నిజమైన శత్రువు. వాడి అంతు చూస్తే గాని మనం ప్రశాంతంగా ఉండలేం. వాడు చావాల్సిందే. చంపేద్దాంరా, ఈ రోజే వాడిని చంపేద్దాం. రోడ్డుకి అడ్డంగా పార్క్ చేశారేంటి? కాస్త పక్కకి తీస్తారా? హలో, వెహికల్ అడ్డం తీస్తారా? మేమెందుకు తీయాలరా? ఇదిగో, నేను ఎందుకు చెప్పా? ఈ పని ముందే చేసుంటే మాకి టెన్షన్ ఉండేది కాదురా. 10 నిమిషాల్లో వస్తానన్నాడు, ఇంకా రాలేదేంటి? ఎంత వెతికినా పృథ్వీగాడు కనిపించడం లేదు. అసలు సిటీలో ఉన్నాడా, లేదంటే భయపడి ఎక్కడికైనా పారిపోయాడా? వాడిని ఎలా అయినా పట్టుకోవాలి, లేదంటే భానుకి మైఖేల్కి ప్రమాదం. సార్ అది చూడండి సార్, రోడ్డు మీద ఏదో. డ్రైవర్ పడ్డాపు. మైఖేల్, వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్దాం, పదండి. డాక్టర్ గారు, అతని పరిస్థితి ఎలా ఉంది? చాలా క్రిటికల్గా ఉందండి. కత్తితో బలంగా పడవడం వల్ల లోపల పేగులు కట్టయ్యాయి. అందుకే సర్జరీ చేశాం. కానీ అతను బతికే అవకాశాలు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. అతనికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే కబురు పెట్టండి. సార్, వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేయమంటారా? వద్దు, అసలే ఆమె హార్ట్ పేషెంట్. ఈ విషయం తెలిస్తే తట్టుకోలేదు. సమయం చూసి చెప్దాం. ఫోన్ కూడా తీయడం లేదు. ఏదన్నా ఆపదలో చిక్కుకోలేదు కదా?